మెయిన్ ఫంక్షన్ ఓవరీది ఏముంది అండకోశంది అంటే ఎవ్రీ మంత్ ఒక హెల్దీ ఎగ్కి ప్రొడ్యూస్ చేయాలి. ఆ ఎగ్ పోయి మేల్ స్వర్మ్తో కలిస్తే అప్పుడు ఒక బేబీ ఫామ్ అవుతుంది. కానీ ఒకవేళ ఈ ఎగ్ క్వాలిటీ బాగలేదు, దాంట్లోకి వెళ్ళి అన్ని కెమికల్స్ అన్ని స్ట్రక్చర్స్ డిస్ట్రాయ్ చేసేస్తుంది అంటే అప్పుడు ఆ ఎగ్ క్వాలిటీ చాలా పూర్ అయిపోతుంది. ఆ ఎగ్ క్వాలిటీ పూర్ అని ఎట్లా తెలుస్తుంది మాకు అంటే మేము ఐవీఎఫ్ ప్రొసీజర్ చేసినప్పుడు తెలుస్తుంది. ఇంకా పేషెంట్ హిస్టరీ అప్పుడు కూడా మాకు తెలుస్తుంది. చాలా సంవత్సరాల నుంచి ఆమె ట్రై చేస్తుంది కానీ ఎగ్ క్వాలిటీ మంచిగా లేదు, అందుకోసం ప్రెగ్నెన్సీ అయితే లేదు. ఇంకా ప్రెగ్నెన్సీ అయితే కూడా అది కొన్నిసార్లు వేస్ట్ అయిపోతుంది, అబార్షన్ అయిపోతుంది, మిస్క్యారేజ్ అయిపోతుంది. అట్లాంటి ఉన్నప్పుడు కొన్ని జనరల్ మెజర్స్ కూడా గర్ల్స్ అన్ని ఫాలో చేసుకోవాలి. ఈ మెజర్స్ ఎప్పుడు పెండ్లి అయింది, ఇప్పుడు ఆల్రెడీ లేట్ అయిపోయింది, మీరు ప్రెగ్నెన్సీ కోసం చాలా కీన్గా ఉన్నారు, ఇప్పుడు టైమే లేదు, అప్పుడు చేస్తే కొంచెం అంత ఎఫెక్టివ్గా ఉండవు, అంత దాంట్లోకి వెళ్ళి మనకి ఎక్కువ లాభం రాదు.